కరూరు విషాదంపై పలువురు నేతలు సెలబ్రిటీలు సంతాపం తెలిపారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్, ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. ఆప్తులను కోల్పోయిన వారికి భగవంతుడు ధైర్యాన్ని ప్రసాదించాలని, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా అని మోదీ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తమ ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. ఘటనపై సవివరమైన నివేదిక సమర్పించాలని తమిళనాడు ప్రభుత్వాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా కోరారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్, ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్, రాజ్యసభ సభ్యుడు కమల్ హాసన్ తదితర రాజకీయ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి సంతాపం వ్యక్తం చేశారు. గాయపడిన వారు సత్వరం కోలుకోవాలని ప్రార్థించారు. బాలులు సహా అమాయకులు మరణించడం తీవ్ర ఆవేదనకు గురిచేసిందని తమిళనాడు గవర్నర్ రవి ట్వీట్ చేశారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఘటనపై తీవ్ర సానుభూతి వ్యక్తం చేశారు. ఎన్నో విలువైన ప్రాణాలు కోల్పోవడం కలిసివేసిందన్నారు రేవంత్. కరూరులో జరిగిన తొక్కిసలాటలో ప్రాణ నష్టం చాలా బాధాకరమన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని తెలిపారు. విజయ్ చేపట్టిన ర్యాలీలో తొక్కిసలాట దురదృష్టకరమంటూ ఎక్స్లో పోస్ట్ చేశారు ఏపీ డిప్యూటీ సీఎం. ప్రాణ నష్టం పట్ల మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు.